హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్లోని 1 గ్లాసు మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1 గ్లాసు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుంటే ఇక్కడ కొలతలు చెప్తున్నాను చూడండి. 1 గ్లాసు వాటర్ గ్లాస్ రైస్ వేసుకుంటే టీ గ్లాస్తోని 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు రైస్ తీసుకుంటే ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు, అలాగే ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఈ పప్పులన్నిటిని కూడా, ఈ రైస్, ఈ పప్పులు, వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం కొలత చూసుకోవాలి. హ్యాండ్తోనైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ సెకండ్ లైన్ ఉంది కదా ఫింగర్కి, అక్కడి వరకు మనకి ఎసరు ఉంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు. ఓకేనండి. అదే గ్లాసెస్తో అయితే మనము చూసి వేసుకోవాలి, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద క్యారెట్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ ప్రెషర్ కుక్కర్ని. ఇది మనము 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విజిల్లోని ఉన్న ప్రెషర్ కుక్కర్లోని ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు మూత తీసేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా మంచిగా మెదుపుకోవాలండి. గరిటెతోనైనా పప్పు గుత్తితోనైనా కానీ మెదుపుకోవాలి. నేను ఇదంతా మెదిపి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం మనం పప్పు ఏ విధంగా మెదుపుకుంటామో అదే విధంగా ఈ కిచిడిని కూడా మనము మెదిపేసుకోవాలి. మెదిపేసుకొని చూసారు కదా, ఎంత బాగుంది కదా, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా అసలు. ఇంకా దీంట్లోకి మనము ఇష్టమైతే ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బీన్స్, బీట్రూట్ ఇలాగా. చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి బాగా హెల్దీ కూడా, చిన్నపిల్లలకి ఇంట్లోనే ఈజీగా ఇది బ్రేక్ఫాస్ట్ లాగా చేసి పెట్టొచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.